పోక్సో కేసులో బండి భగీరథ్కు బెయిల్ మంజూరైంది. 2 షూరిటీలు 1,00,000 పూచీకత్తుపై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎల్లుండి తండ్రి బండి సంజయ్ పుట్టినరోజు సరిగ్గా ఒకరోజు ముందు భగీరథ్కు బెయిల్ మంజూరైంది. పోక్సో కేసులో బండి భగీరథ్కు బెయిల్ మంజూరైంది. 2 షూరిటీలు 1,00,000 పూచీకత్తుపై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎల్లుండి తండ్రి బండి సంజయ్ పుట్టినరోజుకు సరిగ్గా ఒకరోజు ముందు భగీరథ్కు బెయిల్ మంజూరైంది. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత. పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ కి హైకోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇందులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్టుగా కూడా తెలిసింది. 2 షూరిటీలు సమర్పించాలి, అలాగే ₹1,00,000 పూచీకత్తుతో ఈ బెయిల్ ని మంజూరు చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా బయటకు వచ్చిన అనంతరం కూడా ఎవరి సాక్ష్యాన్ని ప్రభావితం చేయదని కూడా ఆంక్షలు విధించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఏడాది మే నెల 16వ తేదీన బండి భగీరథ్ పోక్సో కేసులో అరెస్ట్ అయ్యారు. అయితే చెల్లపల్లి జైలులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా అయితే ఉన్నాడు. అయితే గత నెల 20వ తేదీన మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చి BBA పరీక్షలు రాసి మళ్లీ లోపలికి వెళ్లారు. అయితే 25న తిరిగి జైలుకు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. గత నెలాఖరులో సాధారణ బెయిల్ కోసం బండి భగీరథ్ న్యాయవాదుల ద్వారా కోర్టును అభ్యర్థించినట్టుగా కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన హైకోర్టు ఈ రోజు బండి భగీరథ్ కి షరతులతో కూడిన సాధారణ బెయిల్ అయితే మంజూరు చేసింది. కోర్టులో కూడా ఎవరిని బయటకు వచ్చినప్పటికీ కూడా సాక్ష్యాలను ప్రభావితం చేయదని చాలా వరకు ఆంక్షలు పెట్టి సాధారణ బెయిల్ మంజూరు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ సుస్మిత, థాంక్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.